case financial statements ganaka revision cheste, the reasons for such revision should be disclosed in the board of directors report. In case of revision of financial statements, the reason should be disclosed. Where the reason should be disclosed in board of directors report. అంటే ఎందుకు రివైజ్ చేశారు, అంటే ఎందుకు రివైజ్ చేశారనేది ఆల్రెడీ కంపెనీకి తెలుసు, కోర్టుకు తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తెలుసు. ఎస్ఆర్ నో? అవును కదమ్మా, కంపెనీకి ఆల్రెడీ తెలుసు రివైజ్ చేసింది అదే, కోర్టుకు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టారు కాబట్టి ఆర్డర్ ఇచ్చింది కోర్టే కాబట్టి రివిజన్ ఎందుకు చేస్తున్నారు అనేది కోర్టుకి తెలుసు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ కోర్టు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి తెలుసు. మరి కామన్ పబ్లిక్ తెలియాలా వద్దా? సార్ నో? అది రిప్లై. సో ఆ కామన్ పబ్లిక్ ఎలా తెలుస్తుంది? త్రూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్. ఎందుకంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరి పర్పస్ కోసం ప్రిపేర్ చేశారమ్మా? ద వెరీ పర్పస్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి చెప్పండి? వెరీ పర్పస్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఒక మెయిన్ రీజన్ ఏంటమ్మా ప్రిపేర్ చేసేది? పొజిషన్. టు నో ద పొజిషన్. ఎవరు తెలుసుకుంటారు ఆ పొజిషన్? ఎవరికి ఇంపార్టెంట్ ఆ పొజిషన్ అనేది? మెంబర్స్, అవుట్సైడర్స్, షేర్ హోల్డర్స్ అండ్ స్టేక్ హోల్డర్. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇదంతా జరిగిందని? త్రూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ అనేది అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదమ్మా. సార్ నో? త్రూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ రివైజ్ చేశాము అని మనం చెప్పాలి. అలాగే ద రీజన్స్ ఆల్సో షుడ్ బి disclosed in the board of directors report. By such disclosure, the shareholder or the stakeholder will come to know that these financial statements are revised in the following particulars. Okay na? So through that note point, so public ki telustundi. Okay na? So లాలో ఒక పాయింట్ పెట్టాడు అంటే మనం దానికి రెండు వైపులా ఆలోచించాలి. పైన ప్రొసీజర్లో ఏం జరిగింది వీళ్ళందరికీ తెలిసింది, కింద ప్రొసీజర్లో వీళ్ళందరికీ తెలిసింది. అంటే నథింగ్ కాన్ఫిడెన్షియల్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. It should be known to the public. That the company's financial statements are revised. ఆ విషయం ఇప్పుడు లెట్ us say ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో పెట్టనవసరం లేదు, అసలు ఈ పాయింటే లేదనుకోండి అమ్మా. లెట్ us say ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మెన్షన్ చేయాలన్న ఒక పాయింట్ లేదనుకుందాం ఈ సెక్షన్ 131 లో. బీయింగ్ ఏ స్టేక్ హోల్డర్, కెన్ యూ నో దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ రివైజ్డ్? నో సార్. నో. అంటే అక్కడ షేర్ హోల్డర్ మోసపోతాడు కదా. ఎందుకంటే ఇంతకు ముందు ఇచ్చిన ఫినాన్షియల్ స్టేట్మెంట్ విండో డ్రెస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చుగా. దాన్ని మళ్ళీ వాళ్ళు రివైజ్ చేసుకుని యాక్ట్ ప్రకారం వాళ్ళు కరెక్ట్ ఫైల్ చేసేసుకుని షేర్ హోల్డర్స్ కానీ స్టేక్ హోల్డర్స్ కానీ ఫేక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూ చేసి ఉండొచ్చుగా. షుడ్ నో. అంటే ఒక్కొక్క ప్రొవిజన్ ఒక డెప్త్ అంత ఉంటుందమ్మా. ఓకేనా? ఈ ఒక్క సెక్షన్ మీదే ఆల్ ఓవర్ ఇండియా బేస్ అయి ఉంటాయి ఒక్కొక్క సెక్షన్ మీద. ఓకేనా? యూ హ్యావ్ టు రీడ్ లా అని ఒక భగవద్గీతలా చదవాలి. ఓకేనా? నెక్స్ట్, the detailed reason should be given. Okay na? Next, where the copies of the previous financial year, okay na, or the board of directors report have been sent out to the members or delivered to the register or laid before the company in the general meeting, the revision must be confined to 1.
the correction in respect of which the previous financial statements or the board of directors report do not comply with the provisions of section 129 or 134 and the making of any necessary consequential alteration. అంటే వాడు ఏమంటున్నాడంటే ఒకవేళ ఆల్రెడీ నువ్వు ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్లో ఆల్రెడీ ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్లో కానీ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్లో కానీ ఆల్రెడీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ నేను ఏం చేస్తాను ఆ ఇయర్లో జనరల్ మీటింగ్ దగ్గర పెట్టేస్తాను. సార్ అంతే కదమ్మా. సో ఫినాన్షియల్ ఇయర్ అయిపోతుండగా నేను ఏం చేస్తాను, బోర్డు మీటింగ్లో పెట్టేస్తాను, రిజిస్టార్ దగ్గర రిజిస్టర్ చేంజ్ చేస్తాను. ఓకేనా? సో ఇవన్నీ కూడా జరిగిపోతాయి జనరల్ మీటింగ్లో. సో ఇలా జరిగిపోయినప్పుడు ఏం చేయాలంటే రివిజన్స్ ఓన్లీ సెక్షన్ 134 ఓన్లీ సెక్షన్ 134 అండ్ 129లో ఉన్న ప్రకారం మాత్రమే రివిజన్ అనేది జరగాలి. అంటే ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ది అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇంప్లిమెంటేషన్ కానీ ఫార్మాట్లో కానీ షెడ్యూల్ 3 ఫార్మాట్లో కానీ ఆ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ రివిజన్స్ జరగాలి తప్ప ఓకేనా న్యూ టైప్ ఆఫ్ అంటే వాల్యూస్ కరెక్షన్ చేయడం కానీ అటువంటి అమెండ్మెంట్స్ జరగకూడదు అని చెప్తున్నాడు. సో అంటే నీకు ఆ వాల్యూస్ కానీ ఆ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ కానీ చేంజ్ చేయడానికి మాత్రం నీకు ఎక్కడి వరకు టైం ఉందంటే ఓన్లీ బిఫోర్ లేయింగ్ దెమ్ టు ది జనరల్ మీటింగ్లో పెట్టక ముందు వరకు నీకు ఛాన్స్ ఉంటుంది. బట్ ఒక్కసారి నువ్వు ఫినాన్షియల్ స్టేట్మెంట్ జనరల్ మీటింగ్లో పెట్టేసిన తర్వాత ఒక 1 year గ్యాప్ ఇచ్చి స్టేక్ హోల్డర్ ఆల్రెడీ డెసిషన్ మేకింగ్ చేసేసిన తర్వాత నువ్వు ఫిగర్స్ చేంజ్ చేయడానికి కుదరదు. ఓన్లీ యూ కెన్ డూ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 129. దట్ మీన్స్ implementation of the accounting standards or the changing in the format due to schedule 3. అవి 2 అడ్జస్ట్మెంట్స్ మాత్రమే నువ్వు చేయాలి, అంతకుమించి చేయకూడదు. సో దీనికి ఇలా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత సో కాన్సిక్వెన్షియల్ ఆల్టరేషన్స్ ఏమైనా ఉంటాయి అవి చేసుకోవచ్చు. కాన్సిక్వెన్షియల్ ఆల్టరేషన్స్ అంటే ఏముంటాయి సార్? ఒక అకౌంటింగ్ స్టాండర్డ్లో ఓకేనా బ్యాలెన్స్ షీట్లో అమౌంట్ చూపించాలి, ప్లస్ అలాగే డిస్క్లోజర్ కూడా చూపించాలి అనుకున్నాం. అంటే నోట్స్ టు అకౌంట్స్లో ఒక డిస్క్లోజర్ కూడా చూపించాలి అనుకున్నాం. ఉంటాయి ఇలాంటివి ఉంటాయి. బట్ నేను ప్రీవియస్ ఒరిజినల్ ఫినాన్షియల్స్ చేసేటప్పుడు అమౌంట్ ఒక్కటే చూపించా, డిస్క్లోజర్ చేయలేదు. డిస్క్లోజర్ నాట్ మేడ్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తా అంటే రివైజ్డ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో అమౌంట్ చూపిస్తాను, అలాగే డిస్క్లోజర్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఏమైంది, ఆల్టరేషన్ వల్ల ఎడిషనల్ కాన్సిక్వెన్షియల్ ఆల్టరేషన్ వచ్చింది. ఓకేనా? అమౌంట్ సపరేట్గా చూపించాను, మళ్ళీ డిస్క్లోజర్ చేయాల్సి వచ్చింది. సో ఇటువంటి దిస్ టైప్ ఆఫ్ కాన్సిక్వెన్షియల్ ఆల్టరేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా చేసుకోవచ్చు. ఓకేనా? బట్ ప్రైమరీ ఆల్టరేషన్ మాత్రం సెక్షన్ 129, సెక్షన్ 134. సెక్షన్ 134 డీల్స్ అబౌట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ and section 129 deals about the financial statements. Okay, that's it. So that is the meaning of these 2 points. Okay, so next residual section. Like central government ki rules cheyalante oka power kavalama. Yes or no? Section 131 మీరు ఎప్పుడైనా గమనించుకున్నామా, ఎప్పుడైనా కాంప్లయన్స్ సెక్షన్ ఉందనుకోండి, ఏదైనా ఒక కాంప్లయన్స్ సెక్షన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ సెక్షన్లో రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏమైనా చెప్తుందంటే ఆ సెక్షన్లో ఖచ్చితంగా ఒక రెసిడ్యువల్ సెక్షన్ ఉంటుంది. అంటే ఒక ప్రొవిజన్ ఉంటుందన్నమాట, రెసిడ్యువల్ ప్రొవిజన్ అనేది ఉంటుంది. ఆ రెసిడ్యువల్ ప్రొవిజన్ దేనికంటే సెంట్రల్ గవర్నమెంట్ తన కోసం ఒక ప్రొవిజన్ పెట్టుకుంటుంది. అంటే ఫ్యూచర్లో ఏమన్నా నేను ఈ సెక్షన్ ఆల్టరేషన్ చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది అని చెప్పి యాక్ట్ డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కడైతే పవర్ ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఆ పవర్ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఒక రెసిడ్యువల్ ప్రొవిజన్ కింద పెట్టుకుంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, పవర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు మేక్ ద రూల్స్ అంటే యాక్ట్లోనే తనకి పవర్ అక్కడే ఎస్టాబ్లిష్ చేసేసుకుంటుంది. ఏమంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ మే మేక్ రూల్స్ as to the application of the provisions of this act in relation to the revised financial statements or a revised board's reports. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా చేయొచ్చు ఫ్యూచర్లో
ఈ రివిజన్ కి సంబంధించిన కొత్త రూల్ తీసుకురావచ్చు, పాత రూల్ డిలీట్ చేయొచ్చు, అసలు ఈ సెక్షన్ మొత్తాన్ని మార్చేయచ్చు. ఓకేనా, అంటే ప్రతి సెక్షన్ కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ తన కోసం ఒక ప్రొవిజన్ పెట్టుకుంటుంది, తనకంటూ పవర్ వచ్చేలాగా యాక్ట్ నుంచి. ఓకేనా, సో రేపు ఏమన్నా ఈ సెక్షన్ లో అమెండ్మెంట్ చేయాలనుకో, అప్పుడు మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ నోటీస్ చూసారా? ఎప్పుడైనా మా గవర్నమెంట్ నోటీస్ చూసారా? ఎప్పుడైనా సర్క్యులర్స్ ఏమైనా చూసారా? సర్క్యులర్స్ లో స్టార్టింగ్ ఏమని వస్తుందమ్మా? ఫ్రేజింగ్ ఇన్ ఎక్సైజ్ ఆఫ్ ది పవర్స్ కన్ఫర్డ్ అండర్ సెక్షన్ అని వస్తుంది. ఎప్పుడైనా చదివారా? చూసాను. అది ఇన్ ఎక్సైజ్ ఆఫ్ ది పవర్స్ కన్ఫర్డ్ అండర్ సెక్షన్ 131 సమ్ సో అండ్ సో ప్రొవిజన్ అని స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఆ సెక్షన్ యాక్ట్ డ్రాఫ్ట్ చేసినప్పుడు ఆ సెక్షన్ లో ప్రొవిజన్ పెట్టుకుని ఉంటుంది పవర్, ఆ పవర్ ప్రకారం ఫాలో అవుతుంది. ఓకేనా, నోటీస్ ఇచ్చినప్పుడు కూడా ఈ సెక్షన్ కోడ్ చేసి ఈ పవర్ని కోడ్ చేసి అప్పుడు అమెండ్మెంట్ ఏం తీసుకొచ్చిందో చెప్తుంది. అర్థమైందా? సో ఈ చేంజెస్ కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు. ఓకేనా, ఏ టైప్ ఆఫ్ చేంజెస్ అంటే మేక్ డిఫరెంట్ ప్రొవిజన్స్ అకార్డింగ్ టు విచ్ ప్రీవియస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ సప్లిమెంటెడ్ బై డాక్యుమెంట్ ఇండికేటింగ్ ది కరెక్షన్స్ టు బి మేడ్. ఓకేనా, కావాలంటే ఇటువంటి టైప్ ఆఫ్ చేంజెస్ అనేది చేయొచ్చు. ఓకేనా, రిక్వైర్ ది డైరెక్టర్స్ టు టేక్ సచ్ స్టెప్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. టైం టు టైము కావాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా కొన్ని కండిషన్స్ అనేది పెట్టచ్చు. బట్ ప్రజెంట్ ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఏం చెప్పాడు? ఒకటే కండిషన్ చెప్పాడు, నువ్వు రివిజన్ చేసేటప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో నువ్వు మెన్షన్ చేయాలి, రీజన్స్ అనేది మెన్షన్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ది రివిజన్ ఆఫ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ, NFRA. National Financial Reporting Authority. Have you heard this name in the recent times in the newspapers? ఈ మధ్యలో ఎప్పుడైనా ఈ నేమ్ గురించి ఎప్పుడైనా విన్నారా? న్యూస్ పేపర్స్ లో కానీ ఎక్కడైనా విన్నారమ్మా? ఇప్పుడు వినలేదా? సో ఇట్ ఈస్ ఎ రెగ్యులేటింగ్ బాడీ అమ్మా, NFRA. అబ్రివేషన్ ఒకసారి మళ్ళీ చెప్పండి. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ పేరుని బట్టి డ్యూటీ ఏంటనే చెప్పగలరా? Can you describe the power based on the name of the authority? నేమ్ చూసి ఏ టైప్ ఆఫ్ పవర్స్ ఉంటాయి ఏంటనేది చెప్పగలరా? చెప్పండి అమ్మా, నేమ్ చూసి ఏమైనా చెప్పగలరా? మనకు ఫంక్షనింగ్ ఏమైనా చెప్పగలరా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఇదే ఏమైనా చేస్తున్నారు? అకౌంటింగ్ స్టాండర్డ్స్ పవర్ ఎలా ఇష్యూ అవుతాయని చెప్పానమ్మా మీకు. అకౌంటింగ్ స్టాండర్డ్స్ బయటకు వచ్చేటప్పుడు ఎలా ఇష్యూ అవుతాయి? ఒక కంపెనీ అకౌంటింగ్ స్టాండర్డ్ ని ఏ సెక్షన్ విధంగా ఫాలో అవ్వాలని చెప్పాను? ఒక కంపెనీ ఏ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ని యూజ్ చేయాలని చెప్పాను? కొన్ని ఏ సెక్షన్ లో నోటిఫై చేసినాయి అని చెప్పాను? సెక్షన్ 133. సెక్షన్ 133. సెక్షన్ 133లో ఎవరు నోటిఫై చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కి ఎవరు రికమెండేషన్ చేస్తారు? NFRA అండ్ ICAI. NFRA చేస్తుంది. NFRA కి ఎవరు స్టాండర్డ్ ఇష్యూ చేస్తారు? ICAI. ఇక్కడ ఉంది కదమ్మా NFRA. ఈ NFRA ఒకటే కదా? మరి మర్చిపోయారా? సో అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్ అంటే నథింగ్ బట్ ఫైనాన్షియల్ రిపోర్టింగే కదమ్మా. అకౌంటింగ్ స్టాండర్డ్ లో ఏముంటాయి మీకు? ఎలా ఒక వాల్యూని ఎలా మెజర్ చేయాలి, దాన్ని P&L లో కానీ బ్యాలెన్స్ షీట్ లో కానీ ఎలా డిస్క్లోజ్ చేయాలనేదిగా ఉండేది. ఎస్ఆర్ నో? Yes sir. అంటే
So an accounting standard completely deals about the financial reporting. Yes or no? Yes, sir. Yes. So NFRA deals about the financial reporting through recommendation or alterations in the Indian accounting standards or accounting standards. So NFRA చేసిన రికమెండేషన్స్ బేస్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్ నోటిఫై చేస్తుంది. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ అకౌంటింగ్ స్టాండర్డ్ నోటిఫై చేస్తుందో ఒక కంపెనీ ఆ అకౌంటింగ్ స్టాండర్డ్ని మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి. ఓకేనా? సో డిస్క్లోజర్స్ అన్ని కూడా స్టాండర్డ్ ప్రకారం చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. ఓకే, సో విల్ గో బై ద స్టెప్ టు స్టెప్. ఓకేనా? యాక్టివిటీస్ ఏముంటాయో చూద్దాం. ఓకేనా? ద ఫస్ట్ యాక్టివిటీ ఇస్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ constitute an NFRA to provide for the matters relating to accounting and auditing standards under this act. Under this act అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎఫ్ఆర్ఏని కన్స్టిట్యూట్ చేస్తుందంట. ఎవరు కన్స్టిట్యూట్ చేస్తారమ్మా? హూ విల్ కన్స్టిట్యూట్ ద సెంట్రల్ ఎన్ఎఫ్ఆర్ఏ? సెంట్రల్ గవర్నమెంట్ will constitute NFRA by notification. ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎన్ఎఫ్ఆర్ఏని తీసుకొస్తారు. ఓకేనా? దిస్ ఇస్ ఎంటైర్లీ అబౌట్ సెక్షన్ 132. సో ఎన్ఎఫ్ఆర్ఏ యొక్క మెయిన్ డ్యూటీ ఏం చెప్తున్నాడమ్మా? in order to provide for the matters relating to accounting and auditing standards. అంటే ఇప్పటిదాకా మనం ఓన్లీ అకౌంటింగ్ స్టాండర్డ్ చూస్తుంది అనుకున్నాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అకౌంటింగ్ స్టాండర్డ్, ఇట్ ఆల్సో డీల్స్ అబౌట్ ది ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఆల్సో. ఆడిటింగ్ స్టాండర్డ్స్ అంటే ఆడిటింగ్ స్టాండర్డ్స్ ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు ఇష్యూ చేస్తున్నారమ్మా? ఆడిటింగ్ స్టాండర్డ్స్ మనకి ఆడిటింగ్ స్టాండర్డ్స్ మనకి ఎవరు ఇష్యూ చేస్తున్నారు? ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఎవరు ఇష్యూ చేస్తున్నారమ్మా మనకి? హలో, హలో, మా వాయిస్ వినిపిస్తుందా మీకు? Yes, sir. మరి రిప్లై ఇవ్వరేంటమ్మా? ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఎవరు ఇష్యూ చేస్తారు? Delete, sir. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. Being a CA student, you don't know that auditing standards are issued by the Institute of Chartered Accountants of India. That was so shame. Okay, the ICAI will notify the auditing standards. Okay, మరి ICAI notify చేస్తుంది, బానే ఉంది. ఓకేనా? చార్టెడ్ అకౌంటెంట్స్ అందరూ ఆడిట్ చేసేటప్పుడు ఆడిటింగ్ స్టాండర్డ్స్ ని ఫాలో అవుతున్నారు, బానే ఉంది. ఈ మధ్యలో why does the NFRA came now? Yes or no? Auditing standards ఎవరు ఇష్యూ చేస్తారు? ICAI will notify the auditing standards. Okay. Chartered accountants, while doing their duties, while performing their duties, chartered accountants will follow the auditing standards. Yes or no? ఆడిట్ చేసేటప్పుడు ఆడిటింగ్ స్టాండర్డ్స్ ద్వారానే కదమ్మా చేయాలి. Yes, sir. సో మరి మధ్యలో ఎన్ఎఫ్ఆర్ఏ ఎందుకు వచ్చింది ఆడిటింగ్ స్టాండర్డ్స్ లోకి ఇన్వాల్వ్ అవుతుంది? ఎందుకు ఎన్ఎఫ్ఆర్ఏ ఆడిటింగ్ స్టాండర్డ్స్ లోకి ఇన్వాల్వ్ అవుతుంది? ఏమన్నా ఆలోచించండి. కెన్ యూ గెస్ వై?
రీసెంట్ గా బ్యాంక్ స్కామ్స్ అన్ని బయటపడుతున్నాయమ్మా? రీసెంట్ గా స్కామ్స్ ఏమైనా బయటపడుతున్నాయా? ఎస్ సార్. ఎందుకు వస్తున్నాయి? వాట్ ఇస్ ద రీజన్? బ్యాంక్ కి కాంకరెంట్ ఆడిట్ అనేది ఒకటి జరుగుతుంటుంది, తెలుసా మీకు? Yes, sir. Yes, sir. కాంకరెంట్ ఆడిట్ అంటే ఏంటి? రెగ్యులర్ గా డైలీ చెక్ చేస్తారా సార్? Yes, sir. మరి డైలీ చెక్ చేస్తే ఓకేనా, మరి స్కామ్ ఎలా జరుగుతుంది బ్యాంక్ లో? Do you think that the auditor has failed in this transaction? Auditor fail అయినట్టేనా? సార్ నో, ఆడిటర్ డైలీ చెక్ చేస్తే స్కామ్ జరగదు కదమ్మా. Yes, sir. అంటే యూ డోంట్ నో, అంటే మనం చెప్పలేం ఖచ్చితంగా ఆడిటర్ సరిగ్గా పనిచేసాడా చేయలేదా అనేది చెప్పలేం. ఆడిటింగ్ స్టాండర్డ్ ప్రకారం పనిచేస్తున్నాడా లేదా అనేది మనం చెప్పలేకపోతున్నాం, అర్థమైందా? అందుకనే ఆడిటర్ సరిగ్గా వర్క్ చేయట్లేదని చెప్పి దేర్ ఈస్ ఎ డౌట్ ఆన్ ది చార్టర్డ్ అకౌంటెంట్స్ బై ది గవర్నమెంట్. ఓకేనా, అందుకనే సో ఐసిఐ ఏం చేస్తుంది? ఐసిఐ సింపుల్ గా మనకి సెక్షన్ అకౌంటింగ్ స్టాండర్డ్ 200 ప్రకారం, ఆడిటింగ్ స్టాండర్డ్ 200 ప్రకారం ఓకేనా, ఆడిటర్ కెన్ గివ్ ది రీజనబుల్ ఆపర్చునిటీ బట్ నాట్ రీజనబుల్ అష్యూరెన్స్ బట్ నాట్ అబ్సల్యూట్ అష్యూరెన్స్. అటువంటిప్పుడు ఏమవుతుంది, ఆడిటర్ ఏం చెప్తాడంటే, సో నేను టెస్ట్ చెకింగ్ చేశాను మొత్తం, సో నేను ఫాలో అయ్యాను, టెస్ట్ చెకింగ్ చేశాను, బట్ నాకు ఎక్కడ దొరకలేదు అని చెప్పి ఆడిటర్ ఎస్కేప్ అయిపోతున్నాడు. ఓకేనా, సో ఏదైనా ఒక ఫ్రాడ్ జరిగితే ఆడిటర్ ఏం చెప్తున్నాడు? ఆడిటర్ అనేవాడు ఇట్ ఈస్ నాట్ ఏ బ్లడ్ హౌండ్ బట్ ఈజ్ లైక్ ఏ వాచ్ డాగ్ అని చెప్పేసి, సో ఓకేనా, వాడు ఏం చెప్తున్నాడంటే టెస్ట్ చెకింగ్ చేశాను, నాకు అక్కడ దొరకలేదు, సో ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పి ఆడిటర్ తప్పుకుపోతున్నాడు. కానీ ఏం జరుగుతుంది, ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి. అందుకని ఏం చేస్తుందంటే చార్టెడ్ అకౌంటెంట్స్ అందరూ సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఆడిటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం సరిగ్గా ఆడిట్ చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడం కోసం, ఓకేనా, వాళ్ళని గైడ్ చేసి చూడడం కోసం ఎన్ఎఫ్ఆర్ఏ అనేది మధ్యలో వచ్చిందమ్మా. ఇప్పుడు అర్థమైందా మొత్తం బ్యాక్గ్రౌండ్? అర్థమైందా? Yes, sir. సో దిస్ ఈస్ ద రీజన్ వై, బికాస్ ఎన్ఎఫ్ఆర్ఏ హ్యాస్ కేమ్. ఓకేనా, చార్టెడ్ అకౌంటెంట్స్ సరిగ్గా వర్క్ చేయట్లేదు. ఓకేనా, ఇఫ్ చార్టెడ్ అకౌంటెంట్ కాంకరెంట్ ఆడిట్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుంటే, అంత పెద్ద స్కామ్ జరిగిందంటే లైక్ ఇప్పుడు సత్యం కంప్యూటర్స్ లో కానీ లేదంటే ఏ స్కామ్ జరిగినా సరే ఖచ్చితంగా ఆడిటర్ అనే వాళ్ళు ఉంటారమ్మా. వాళ్ళు రెగ్యులర్ గా డ్యూటీ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోవడం వల్లే స్కామ్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఓకేనా, సో వాళ్ళు సరిగ్గా డ్యూటీ చేయలేదని చెప్పి వీళ్ళు ఎలా ఫంక్షన్ చేస్తున్నారు అసలు చార్టర్డ్ అకౌంటెంట్స్ అనేది ఓవర్ వ్యూ చేయడానికి. ఓకేనా, అంటే మనని అబ్జర్వ్ చేయడానికి, మనం చేసే వర్క్ ని అబ్జర్వ్ చేసి, ఓకేనా, మనం ఏమైనా రాంగ్ చేస్తే మనకి పనిష్మెంట్స్ కూడా ఇవ్వడానికి ఎన్ఎఫ్ఆర్ఏ అనేది వచ్చింది. ఈవెన్ ఫర్ లివింగ్ ద పనిష్మెంట్స్ ఎన్ఎఫ్ఆర్ఏ హ్యాస్ కేమ్. ఓకేనా, సో అది సో కాంపోజిషన్ ఎన్ఎఫ్ఆర్ఏలో ఎవరెవరు ఉంటారు సార్? ఎన్ఎఫ్ఆర్ఏ విల్ హ్యావ్ ఏ చైర్పర్సన్, అంటే ఒక అథారిటీ కదమ్మా, అందులో ఒక చైర్పర్సన్ ఉంటాడు. ఓకేనా, సచ్ అదర్ పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్ మెంబర్స్ బట్ నాట్ ఎక్సీడింగ్ 15. అంటే ఎన్ఎఫ్ఆర్ఏలో మ్యాక్సిమం మెంబర్స్ ఎంతమంది ఉంటారు? ఎంతమంది అమ్మా మ్యాక్సిమం ఎంతమంది ఉండొచ్చు? 15 members. Not exceeding 15 members. Okay. And the chairperson shall be ఎవరై ఉండాలి? చైర్పర్సన్ ఒకడు ఉంటాడు, మెంబర్స్ ఒకరు ఉంటారు. మొత్తం అందరినీ కలిపితే 15 మందిని దాటకూడదు. ఓకేనా, చైర్పర్సన్ షాల్ బి ఏ పర్సన్ ఆఫ్ ఎమినెన్స్ అండ్ హ్యావింగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ అకౌంటెన్సీ, ఆడిటింగ్, ఫైనాన్స్ ఆర్ లా. చైర్పర్సన్ కి ఎందులో ఎక్స్పర్టైజ్ ఉండాలమ్మా? అకౌంటెన్సీ, ఆడిటింగ్, ఫైనాన్స్ అండ్ లా. అందులో చైర్పర్సన్ కి ఫుల్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ద అథారిటీయే నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అంటే అతనికి కామర్స్ లో నాలెడ్జ్ ఉండాలి.
ఓకేనా. నెక్స్ట్ ద చైర్పర్సన్ ఎవరు అపాయింట్ చేస్తారు చైర్పర్సన్ని? ద చైర్పర్సన్ షాల్ బి అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే ఎన్ఎఫ్ఆర్ఐని అసలు ఓకేనా కాన్స్టిట్యూట్ చేయమని ఆర్డర్ ఇచ్చింది ఎవరు? ఎన్ఎఫ్ఆర్ఐని పెట్టమని ఆర్డర్ ఇచ్చింది ఎవరమ్మా? సెంట్రల్ గవర్నమెంట్. మరి చైర్మన్ ఎవరు అపాయింట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఓకేనా. మెంబర్స్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఓకేనా. సో అది దిస్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఎన్ఎఫ్ఆర్ఐ. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఆర్ ద డివిజన్స్ ఆఫ్ ఎన్ఎఫ్ఆర్ఐ? ఓకేనా. సో ఎన్ఎఫ్ఆర్ఐ కావాలనుకుంటే డివిజన్స్ కింద స్కాటర్ అవుతుంది. ఓకేనా. ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క చోట ఆల్ ఓవర్ ఇండియా మరి చూడాలి కాబట్టి ఎన్ఎఫ్ఆర్ఐ కావాలనుకుంటే డివిజన్ కింద స్కాటర్ అయ్యి ఈచ్ డివిజన్ ఆఫ్ ఎన్ఎఫ్ఆర్ఐ షల్ బి ప్రెసైడెడ్ ఓవర్ బై చైర్పర్సన్ ఆర్ ఏ ఫుల్ టైమ్ మెంబర్ ఆథరైజ్డ్ బై ఏ చైర్పర్సన్. ఓకేనా. సో ఒక ఎన్ఎఫ్ఆర్ఐ మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంటుంది. సో అక్కడ నుంచి డివిజన్స్ అనేవి వస్తాయి. ఎన్ఎఫ్ఆర్ఐ హెడ్ ఆఫీస్ దగ్గర నుంచి సో ఆల్ ఓవర్ ఇండియా మనకి డివిజన్స్ అనేవి వస్తాయి. డివిజన్ 1, డివిజన్ 2, డివిజన్ 3, డివిజన్ 4 అలా. అంటే పెర్ఫామ్ చేయడానికి, దాని యొక్క డ్యూటీస్ పెర్ఫామ్ చేయడానికి. సో ప్రతి చోట కూడా ఒక చైర్పర్సన్ ఉంటాడు ఇన్ఛార్జ్, లేదంటే ఒక ఫుల్ టైం మెంబర్ ఉంటాడు. ఫుల్ టైం మెంబర్ అనేవాడు ఒకడు ఉంటాడు. మళ్ళీ వీడి కింద ఎంప్లాయీస్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. ఓకే. వీళ్ళందరూ ఒక డివిజన్. ఇలాగే ప్రతి చోట కూడా ఒక ఫుల్ టైం మెంబరు లేదా చైర్పర్సన్, ఎంప్లాయీస్ అలాగా సో బ్రాంచెస్ కింద ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ దే షల్ బి ఎన్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆఫ్ ఎన్ఎఫ్ఆర్ఐ కన్సిస్టింగ్ ఆఫ్ ద చైర్పర్సన్ అండ్ ఏ ఫుల్ టైమ్ మెంబర్ ఆఫ్ ఎన్ఎఫ్ఆర్ఐ ఫర్ ఎఫిషియంట్ డిశ్చార్జ్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్. ఓకే. ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే మెయిన్ పెర్ఫార్మింగ్ బాడీ అన్నమాట. పెర్ఫార్మింగ్ బాడీలో కంపల్సరీగా ఒక చైర్పర్సన్ ఉంటాడు, వాటితో పాటు ఒక ఫుల్ టైం మెంబర్ కూడా ఉంటాడు. ఓకే. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఎన్ఎఫ్ఆర్ఐ. మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? అసలు ఎన్ఎఫ్ఆర్ఐ ఏం పని చేస్తుంది? ఓకేనా. సో ఫస్ట్ ఫంక్షన్ ఈస్, చాలా జాగ్రత్తగా వినండమ్మా, ద ఎన్ఎఫ్ఆర్ఐ షల్, జాగ్రత్తగా వినండి, అక్కడ షల్ అనడా మే అనడమ్మా? షల్ అంటే కంపల్సరీ దే ఆర్ డ్యూటీస్, ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే ఎన్ఎఫ్ఆర్ఐ. అందులో ఫస్ట్ వర్క్ ఏంటంటే మేక్ రికమెండేషన్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ది ఫార్ములేషన్ అండ్ లేయింగ్ డౌన్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ పాలసీస్ అండ్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఫర్ అడాప్షన్ బై హోమ్, బై కంపెనీస్ ఆర్ క్లాస్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దే ఆడిటర్స్, అండర్లైన్ ది వర్డ్, ఆర్ దేర్ ఆడిటర్స్ యాజ్ ద కేస్ మే బి. ఫస్ట్ ఫంక్షన్ ఏంటమ్మా? ఫస్ట్ ఫంక్షన్ ఓకేనా, ఏం రికమెండ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి? వేటి మీద? అకౌంటింగ్ స్టాండర్డ్స్ మీద, అలాగే ఆడిటింగ్ పాలసీ, ఆడిటింగ్ స్టాండర్డ్స్, ఆడిటింగ్ పాలసీస్. ఎన్ఎఫ్ఆర్ఏ will recommend to the central government on what? On accounting standards. రెండోది ఏంటమ్మా? రెండోది ఏంటి? అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒకటి, ఇంకోటి ఏంటి? ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఆర్ పాలసీస్. ఇవన్నీ కూడా ఎవరు ఫాలో అవ్వాలి? ఎవరు ఫాలో అవ్వాలమ్మా? ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఆడిటింగ్ స్టాండర్డ్స్ అన్ని కూడా ఎవరు ఫాలో అవ్వాలి? Companies. To be followed by companies and అకౌంటింగ్ స్టాండర్డ్స్ అయితే కంపెనీస్ ఫాలో అవుతాయి, కరెక్టే. మరి ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఎవరు ఫాలో అవ్వాలి? Auditors. Yes. Companies and their auditors. ఓకేనా. సో అంటే ఎన్ఎఫ్ఆర్ఐ విల్ రికమెండ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్, వేటిని రికమెండ్ చేస్తుంది? అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఆడిటింగ్ స్టాండర్డ్స్ అండ్ పాలసీస్ టు బి ఫాలోడ్ బై ది కంపెనీస్ అండ్ దేర్ ఆడిటర్స్. చూసారా? అంటే డైరెక్ట్ గా కంపెనీ ఎలా
కంపెనీ ఎలా ఫినాన్షియల్స్ ప్రిపేర్ చేయాలి, ఆ ఫినాన్షియల్స్ని ఎలా ఆడిట్ చేయాలి అనేది కూడా రికమెండ్ చేస్తుంది. ఓకేనా అమ్మా? నెక్స్ట్, అండ్ దట్ ఈస్ అబౌట్ ది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, మానిటర్ అండ్ ఎన్ఫోర్స్. సెకండ్ పాయింట్ ఏంటమ్మా? మానిటర్ అండ్ ఎన్ఫోర్స్. చాలా పవర్ ఉంటుందా ఆ పదంలో. మానిటర్ అండ్ ఎన్ఫోర్స్ ది కంప్లైన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఇన్ సచ్ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. ఏమేమి సెకండ్ పాయింట్ లో ఏంటమ్మా ఫంక్షన్స్ ఏంటి? రెండు ఫంక్షన్స్ చెప్పాడు. ఏంటి ఆ ఫంక్షన్స్ సెకండ్ పాయింట్ లో? మానిటర్ అండ్ ఎన్ఫోర్స్. మానిటర్ అంటే ఏంటమ్మా? వాట్ డు యు మీన్ బై మానిటర్? మానిటర్ అండ్ ఎన్ఫోర్స్ ది కంప్లైంట్స్ ఏంటమ్మా చెప్పండి. మానిటర్ అంటే ఏంటి? మీ లాంగ్వేజ్ చెప్పండి. మానిటర్ మీన్స్ లుక్ ఆఫ్టర్. అంటే చూస్తుంటాడు అనమాట. ఎన్ఎఫ్ఆర్ఏ ఏం చేస్తుందంటే ఇట్ విల్ అబ్జర్వర్స్, ఇట్ విల్ అబ్జర్వ్ ది కంపెనీస్, ఇట్ విల్ అబ్జర్వ్ ది ఆడిటర్స్, అబ్జర్వ్ ది కంపెనీస్ అండ్ ఇట్ విల్ అబ్జర్వ్ ది ఆడిటర్స్. ఓకేనా? సో వీటిని అబ్జర్వ్ చేస్తుంది మనల్ని. ఫస్ట్ ఏం చేసింది? అకౌంటింగ్ స్టాండర్డ్స్ని, ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఎలా ఫాలో అవ్వాలనేది, మనకి ఏం ఫాలో అవ్వాలనేది చెప్పేసింది. చెప్పిన తర్వాత సెకండ్ పని ఏంటి? మానిటర్ చేయడం, వాటిని ఎన్ఫోర్స్ చేయడం. అదే పై పాయింట్కి లింక్ ఉంటాడమ్మా. ఓకేనా? చెప్పేసింది పైన అకౌంటింగ్ స్టాండర్డ్స్ని, ఆడిటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలని. మరి ఎలా ఫాలో అవుతున్నారనేది చూడాలిగా. సెకండ్ పాయింట్లో ఆ పని చేస్తుంది. ఇట్ విల్ మానిటర్ అండ్ ఇట్ విల్ ఎన్ఫోర్స్ ది అకౌంటింగ్ స్టాండర్డ్స్ కంప్లైంట్స్. Third point, oversee the quality of service of the professions associated. Third point ఏం చెప్తుందమ్మా? oversee the so the NFRA first power ఏంటంటే it has a power to investigate. Okay sir, ఎలా సార్? either on sumoto or based on the reference made to it by the central government. Reference by central government. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, లేదా సుమోటో ఇన్వెస్టిగేషన్ అంటే ఐదర్ ఆన్ ఓన్. ఎన్ఎఫ్ఆర్ఏకి ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ చేయాలనిపిస్తే అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఓకేనా? ఏ మ్యాటర్ మీద సార్? రీజన్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ రీజన్ ఏంటి? ఏ పర్పస్? రీజన్ ఆర్ పర్పస్? ఏ పర్పస్ అంటే ఫర్ సచ్ క్లాస్ ఆఫ్ బాడీస్, కార్పొరేట్ ఆర్ పర్సన్స్ ఇన్ సచ్ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ ఇంటూ ది మ్యాటర్స్ ఆఫ్, అండర్లైన్ ది వర్డ్, ఇంటూ ది మ్యాటర్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆర్ అదర్ మిస్కండక్ట్, professional misconduct or other misconduct conducted by the any member or a firm of chartered accountants registered under the Chartered Accountants Act 1949. అంటే 1949 యాక్ట్ ప్రకారం, చార్టెడ్ అకౌంటెంట్ యాక్ట్ ప్రకారం ప్రొఫెషనల్ కండక్ట్ ఆర్ అదర్ మిస్కండక్ట్, ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఆర్ అదర్ మిస్కండక్ట్ or other misconduct by a chartered accountant or a chartered accountant firm. అటు సోల్ ప్రొపరేటర్ అయినా పర్వాలేదు, లేదంటే చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్ అయినా పర్వాలేదు. ఓకేనా? సో వాళ్ళ మీదకి ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఏమైనా వస్తే ఆ మ్యాటర్లోకి ఇన్వెస్టిగేట్ చేసే పవర్ ఎన్ఎఫ్ఆర్ఏకి ఉంటుంది. అంటే స్ట్రైట్గా ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమై ఉంటుంది, ఎన్ఎఫ్ఆర్ఏ వచ్చింది మన కోసమే. సార్ నో మా అర్థమైందా? ఓకేనా? డైరెక్ట్ గా వస్తుంది. సో ఎన్ఎఫ్ఆర్ఏ హాస్ ఎ పవర్ టు ఇన్వెస్టిగేట్ ఐదర్ ఓన్ ఆర్ ఆన్ రిఫరెన్స్ మేడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సో రీజన్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అయి ఉండొచ్చు, అదర్ మిస్కండక్ట్ అయి ఉండొచ్చు బై చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్. ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అంటే వృత్తి తప్పులు అనమాట. ఓకేనా? ప్రొఫెషనల్ మిస్కండక్ట్. అదర్ మిస్కండక్ట్ అంటే
మన పర్సనల్ మిస్టేక్స్ ఉన్నా సరే, చార్టెడ్ అకౌంటెంట్స్ ఏమైనా పర్సనల్ మిస్టేక్స్ చేసినా వాటిల్లో కూడా ఎన్ఎఫ్ఆర్ఏ ఇన్వెస్టిగేట్ చేసే పవర్ ఉంది ఎన్ఎఫ్ఆర్ఏకి. సో ఈ ఒక్క పాయింట్ తోటి చార్టెడ్ అకౌంటెంట్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్స్ కానీ అన్ని కూడా ఎన్ఎఫ్ఆర్ఏ గ్రిప్లోకి వెళ్ళిపోయినట్టే. ఎన్ఎఫ్ఆర్ఏ గ్రిప్లోకి వెళ్ళిపోయినట్టే. సో దట్ పవర్ అంటే ఒక మన భారతదేశంలో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్స్ అందరూ కూడా ఎన్ఎఫ్ఆర్ఏ పవర్లోకి వెళ్ళినట్టు. ఓకేనా, అంత పవర్ ఉందమ్మా ఈ యొక్క ప్రొవిజన్కి. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ లా. ఓకే, నెక్స్ట్ సార్ ఈ పవర్తో పాటు సెకండ్ పవర్ ఏంట్రా? ఫస్ట్ పవర్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్. సెకండ్ పవర్ ఏంటంటే ఓకేనా పవర్స్ ఆఫ్ సివిల్ కోర్టు. పవర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్. సివిల్ కోర్టుకి ఎటువంటి పవర్స్ ఉంటాయి ఏమైనా తెలుసమ్మా మీకు? పవర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్ అండర్ సిపిసి 1908 కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్స్ ఓకేనా, యాక్ట్ 1908. ఓకేనా, అంటే సివిల్ కోర్టుకి ఎటువంటి పవర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎన్ఎఫ్ఆర్ఏ పవర్స్ అనమాట. సార్ వాట్ ఆర్ దోస్ పవర్స్ సార్? ఫస్ట్ పవర్ discovery and the production of books of accounts of other documents at such place and at such time as may be prescribed by the NFRA. అంటే NFRA సో ఓకేనా. సో ఫస్ట్ పవర్ ఏంటంటే అంటే ఎవరినైనా సరే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కావాలి అని అడిగే పవర్ అనేది ఎంసీఏకి ఉంటుంది. ఓకేనా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ తీసుకొచ్చి నాకు అప్పచెప్పు అనే పవర్ ఎన్ఎఫ్ఆర్ఏకి ఉంటుంది. నెక్స్ట్ పవర్ సమోనింగ్ అండ్ ఎన్ఫోర్సింగ్ ది అటెండెన్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ ఎగ్జామినేషన్ దెమ్ ఆన్ ఓత్. అంటే ఏ పర్సన్ అయినా సరే వాళ్ళకి సమన్స్ ఇచ్చి ఓకేనా వాళ్ళని అటెండ్ అయ్యేలాగా, ఫిజికల్గా అటెండ్ అయ్యేలాగా పర్సన్స్ని. ఓకేనా, ఇప్పుడు ఒక చార్ట్ అకౌంటెంట్ ఉన్నాడు, చార్ట్ అకౌంటెంట్ ఎన్ఎఫ్ఆర్ఏ నోటీస్ ఇచ్చి తన్ని ఆఫీస్కి రమ్మని చెప్పే పవర్ ఎన్ఎఫ్ఆర్ఏకి ఉంది దీని ద్వారా. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఎనీ బుక్స్, రిజిస్టర్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ ఎట్ ఎనీ ప్లేస్. ఏ డాక్యుమెంట్స్ అయినా సరే ఇన్వెస్టిగేట్ చేసే పవర్ ఉంది. ఓకే, ఇన్స్పెక్షన్ చేసే పవర్ ఉంది. ఆర్ ఇష్యూయింగ్ కమిషన్స్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ ఆర్ అదర్ డాక్యుమెంట్స్. ఓన్లీ చార్టెడ్ అకౌంటెంట్స్కి కాదు, విట్నెసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఓకేనా నోటీస్ అనేది ఇష్యూ చేసి వాళ్ళని తీసుకొచ్చే పవర్. ఓకేనా, సో ఒకవేళ ఇన్ని పవర్స్ ఉన్నాయి కదా, ఇన్ని పవర్స్ లో చార్టెడ్ అకౌంటెంట్ మిస్టేక్ చేశాడని తెలిసింది అనుకో, మరి పెనాల్టీ ఏంటమ్మా? అంతే కదా. సో ఇంత వర్క్ చేస్తుంది, మిస్టేక్ చేశాడని తెలిసింది. సో చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు, సో ఫ్రాడ్ చేశాడు, ఎన్ఎఫ్ఆర్ఏ బయట పెట్టింది, మరి పనిష్మెంట్ ఇవ్వాలా వద్దా? ఎస్ ఆర్ నో? పనిష్మెంట్ ఇవ్వాలి కదా. సో ద పనిష్మెంట్ ఏంటంటే ఇంపోజింగ్ పెనాల్టీ ఆఫ్ నాట్ లెస్ దాన్ 1 lakh but which may extend to 5 times of the fees received in case of individuals. జాతమ్మ ఎంతమ్మా మినిమం పెనాల్టీ ఎంత? 1 lakh. మినిమం పెనాల్టీ 1 lakh. మాక్సిమం పెనాల్టీ ఎంత? 1 lakh. 5 times fees received. ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్స్ అయితే, అంటే సింగిల్ చార్టెడ్ అకౌంటెంట్, ఇండివిజువల్ చార్టెడ్ అకౌంటెంట్ అయితే మినిమం పెనాల్టీ 1 lakh, మాక్సిమం పెనాల్టీ 5 times ద ఫీజ్ రిసీవ్డ్, 5 into ఫీజ్ రిసీవ్డ్. అంటే మనం ఏదైతే ఆడిట్లో ఫ్రాడ్ చేసామో, మిస్టేక్ చేసామో, ఆ ఆడిట్కి మనం ఎంత ఫీజు అయితే తీసుకున్నామో ఆ ఫీజుకి మనం 5 times పెనాల్టీ కట్టాలంట సరిగ్గా వర్క్ చేయకపోతే. అర్థమైందమ్మా? ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్స్. అది ఇన్ కేస్ ఆఫ్ ఫార్మ్ అయితే, చార్టెడ్ అకౌంటెంట్ ఫార్మ్ అయితే మినిమం పెనాల్టీ ఎంతమ్మా? 5 lakhs. 5 lakhs. మాక్సిమం 10 times. 10 into fees. 10 times of fees received. 10 times fees. ఓకేనా, అది ఒక్కటే ఉందా? ఇంకా ఉంది. ఇంకేం చెప్తున్నాడు చూడండి. డిబేరింగ్ ది మెంబర్ ఆర్ ఫర్మ్, డిబార్ చేసి పడేస్తాడంట.
debarring the member or firm from being appointed as an auditor or internal auditor or undertaking any audit in respect of the financial statements or internal audit of the functions and activities of any company or body corporate. దాంతో పాటు ఇంకేం చేయొచ్చమ్మా వాళ్ళ పవర్ ఏంటి? Debarring. చార్టెడ్ అకౌంటెంట్ డిబార్ చేసి పారేస్తారు. అంటే వాడికి అంటే దట్ మీన్స్ ద చార్టెడ్ అకౌంట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ యాక్సెప్టింగ్ ఎనీ ఆడిట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ది ఎనీ కంపెనీ. ఏ కంపెనీ యొక్క ఆడిటర్ కూడా అవ్వకుండా చేస్తారు. ఓకే. ఆర్ పెర్ఫార్మింగ్ ఎనీ వాల్యుయేషన్ యాజ్ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 247. సెక్షన్ 247 డీల్స్ అబౌట్ రిజిస్టర్డ్ వాల్యూయర్. రాసుకోండి అమ్మా. సెక్షన్ 247 డీల్స్ అబౌట్ రిజిస్టర్డ్ వాల్యూయర్. ఏంటమ్మా అది? 247 దేని గురించి చెప్తుంది? రిజిస్టర్డ్ వాల్యూస్. అంటే ఈ చార్టెడ్ అకౌంటెంట్ మనం చార్టెడ్ అకౌంటెంట్ కింద ఉన్నప్పుడు ఐదర్ చార్టెడ్ అకౌంటెంట్ కింద అయినా ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా రిజిస్టర్డ్ వాల్యూయర్ అని ఒక కోర్స్ ఉందమ్మా. రిజిస్టర్డ్ వాల్యూయర్ అని చెప్పేసి ఒక కోర్స్ ఉంది. దానికి కూడా సిఏ క్వాలిఫికేషన్. అంటే మనం సిఏ చేసిన తర్వాత రిజిస్టర్డ్ వాల్యూయర్ కూడా అవ్వచ్చు. అంటే సిఏ చేసినప్పుడు ఫర్మ్ చేసిన ఎన్ఎఫ్ఆర్ఏ ఫర్మ్ని క్లోజ్ చేస్తుంది అంటే డిబేర్ చేసేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ మనం సిఏ కాదు సార్ నేను రిజిస్టర్డ్ వాల్యూయర్ అన్నా కుదరదు. రిజిస్టర్డ్ వాల్యూయర్ కింద కూడా మనం ఏ పని చేయడం కుదరదు. ఓకేనా? సో ఆ ఫంక్షన్ కూడా క్లోజ్ చేస్తుంది. దాంతోపాటు ఇంకేమిస్తుంది? ఓకేనా? ఎన్ని సంవత్సరాలు ఇదంతా ఈ పనిష్మెంట్ అంతా ఎన్ని సంవత్సరాలు డిబేర్మెంట్ అనేది చెప్తున్నాడు చూడండి. ఫర్ ఏ మినిమం పీరియడ్ ఎంతమ్మా? 6 ఫర్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 6 months. ఓకేనా? మాక్సిమం పీరియడ్ ఎంత? 10 years. 10 years. ఓకేనా? అంటే మనకి తాత్కాలికంగా డిబేర్ చేసేస్తుంది. మినిమం 6 months నుంచి 10 years వరకు కూడా. ఓకేనా? సో ఈ మధ్యలో ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలో మనం ఒక్క ఆడిట్ కూడా యాక్సెప్ట్ చేయడం కుదరదు. లేదంటే ఒకవేళ మనం రిజిస్టర్డ్ వాల్యూయర్ అయితే ఒక్క వాల్యుయేషన్ కూడా చేయడం అనేది కుదరదు. ఓకేనా? సో అది ది పవర్స్ ఆఫ్ ది ఎన్ఎఫ్ఆర్ఏ. అది పవర్స్ ఆఫ్ ది ఎన్ఎఫ్ఆర్ఏ. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందమ్మా? సో ఈ పవర్ని బట్టి సో మీరు ఏమర్థమైంది? రేపు మీరు చార్టెడ్ అకౌంటెంట్స్ అయిన తర్వాత ఆడిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ పెర్ఫార్మింగ్ యువర్ ప్రొఫెషనల్ డ్యూటీస్. అలాగే ప్రొఫెషనల్ డ్యూటీతో పాటు ఇక్కడ మనకి యూజ్ చేసిన పదం ఏంటంటే అదర్ మిస్కండక్ట్ అని కూడా యూజ్ చేశాడు కదా. ఎస్ఆర్ నో? ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఒకటే అన్నాడా, అదర్ మిస్కండక్ట్ కూడా అన్నాడా? అదర్ కూడా అన్నాడు. అదర్ మిస్కండక్ట్ అంటే మన పర్సనల్ లైఫ్ లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో చార్టర్డ్ అకౌంటెంట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ పెర్ఫార్మింగ్ ప్రొఫెషనల్ డ్యూటీస్ యాజ్ వెల్ యాజ్ ఆల్సో పర్సనల్ ఇష్యూస్ ఆల్సో. పర్మనెంట్ గా డిబార్ చేయడం లేదు సార్. పర్మనెంట్ డిబార్ లేదు. పర్మనెంట్ డిబార్ ఐసీఏకి ఉంది. పర్మనెంట్ గా డిబార్ చేసే పవర్ ఐసీఏకి ఉంటుంది యాజ్ పర్ షెడ్యూల్ 2 ఆఫ్ ది చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్. ఐసీఏ మనల్ని పర్మనెంట్ గా సిఏ మెంబర్ కింద డిబార్ చేస్తుంది. ఓకేనా? ఓకే. సో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ లైఫ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో మిగతా అన్ని కూడా యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అని చెప్తారు చూడండి. ఇదంతా కూడా మీకు యాక్ట్ లో రూల్స్ లో చెప్తారని చెప్తారు. ఏంటి? ఫస్ట్ అపీల్స్ అగైన్స్ట్ ఆర్డర్ ఆఫ్ ఎన్ఎఫ్ఆర్ఏ. సార్ ఎన్ఎఫ్ఆర్ఏ నా తప్పేం లేకుండా నేను డిబేర్ చేసింది సార్, మరి నేను అప్పీల్కి వెళ్ళొచ్చా? ఎస్ యూ కెన్ గో ఫర్ అపీల్. ఎస్ యూ కెన్ గో ఫర్ ది అపీల్. ఎవరికి? అపీలేట్ ట్రిబ్యునల్ దగ్గరికి అపీల్కి వెళ్ళొచ్చు. అంతే కదమ్మా. ఎన్ఎఫ్ఆర్ఏ నా తప్పేం లేకుండా నేను ఏదో మిస్కండక్ట్ చేశానని చెప్పి నేను డిబేర్ చేసి ఆర్డర్ ఇచ్చేసింది. ఓకేనా? అది అపీల్ చేయొచ్చా చేయకూడదా? ఎస్ యూ కెన్ గో ఫర్ అపీల్ టు ది అపీలేట్ ట్రిబ్యునల్ ఆల్సో. ఓకే. మీటింగ్స్ ఆఫ్ ఎన్ఎఫ్ఆర్ఏ. ఎన్ఎఫ్ఆర్ఏకి బోర్డ్ మీటింగ్స్ ఎప్పుడెప్పుడు జరగాలి? యాజ్ మేబీ ప్రిస్క్రైబ్డ్ అని చెప్తాడు. రూల్స్ లో చెప్తారు. అదంతా మీకు అనవసరం. సార్ హెడ్ ఆఫీస్ ఎక్కడ సార్? ఎన్ఎఫ్ఆర్ఏ ఢిల్లీ. ఎక్కడమ్మా హెడ్ ఆఫీసు? హెడ్ ఆఫీస్ ఆఫ్ ఎన్ఎఫ్ఆర్ఏ న్యూ ఢిల్లీ. ఓకే. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి ఎన్ఎఫ్ఆర్ఏ కూడా. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎఫ్ఆర్ఏని క్రియేట్ చేసింది. సో ఎన్ఎఫ్ఆర్ఏకి జీతాలు, సాలరీస్, వాళ్ళకి కావాల్సిన మెయింటెనెన్స్ ఫంక్షన్స్ కి కావాల్సిన అమౌంట్ అంతా కూడా ఎవరు ఇస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. సో ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలి.
ఓకేనా. ఆడిట్ ఎవరు చేస్తారమ్మా? ఎన్ఎఫ్ఆర్ ఆడిట్ ఎవరు చేస్తారు చెప్పండి, మీరు చెప్పండి. ఆడిట్ ఎవరు చేస్తారు ఎన్ఎఫ్ఆర్ అది? ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అమ్మా. ఎవరు చేస్తారు? గవర్నమెంట్ అథారిటీకి. C&AG will do the audit. Comptroller and Auditor General of India will do the audit of NFRA. Okay. Next, annual report on working of NFRA. NFRA shall prepare the annual report. Okay, so containing the giving a full account of its activities during the financial year and forward a copy thereof to the central government, and the central government shall cause the annual report and the audit report given by the C&AG to be laid before the each house of parliament. Each house of parliament. అంటే NFRA యాన్యువల్ రిపోర్ట్ ఇవ్వాలి. యాన్యువల్ రిపోర్ట్తో పాటు ఆడిట్ రిపోర్ట్ కూడా ఇవ్వాలి. ఈ ఆడిట్ రిపోర్ట్ ఎవరు ఇస్తారు? NFRAకి C&AG ఇస్తారు. సో ఈ రెండు రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో, యాన్యువల్ రిపోర్ట్ ఒకటి, అలాగే ఆడిట్ రిపోర్ట్ ఒకటి, ఈ రెండు తీసుకెళ్ళి పార్లమెంట్లో పెట్టాలి. సో బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, ఓకేనా, బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ ఈ రెండిట్లో కూడా పార్లమెంట్లో పెట్టాలి. ఓకేనా, వాళ్ళు పర్వ్యూ చేస్తారు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ది NFRA.